ఈ లెక్చర్లో ఏంటంటే మనం కొంచెం కష్టమైన ప్రాబ్లం చూద్దాం. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ గేట్లో రాలేదు, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో నోట్స్ రాయొద్దు, నోట్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. నోట్స్ మార్చాము మేము, కొత్త నోట్స్ డౌన్లోడ్ చేసుకుని, అది ఇంకా బాగుంటుంది. ఓల్డ్ నోట్స్ ఉంటే కొత్త నోట్స్. నా వీడియోస్ 2x స్పీడ్లో చూడండి, నేను చాలా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుదిరితే ఒక లైక్, కుదిరితే ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్, మీకు ఇబ్బంది కాకపోతే అది మాకు చాలా హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఇక మొదలెడదామా? సో సిగ్మా ఈక్వల్ టు, ఈసారి a, b కాకుండా 0, 1 పెడతాను. ఏదైనా ఉండొచ్చు, రెండు సేమే. లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్ విత్ 1 1, ఎండింగ్ విత్ 1 1. సో స్టార్టింగ్లో 1 1 ఉండాలంట, ఎండింగ్లో 1 1 ఉండాలంట, రైట్? దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఈజీ. స్టార్టింగ్లో 1 1 ఉండాలి, దాని తర్వాత ఏమైనా ఉండొచ్చు, కానీ ఎండింగ్లో 1 1 ఉండాలి. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఇది జనరేట్ చేసే మినిమం స్ట్రింగ్ 1 1 1 1, మినిమం స్ట్రింగ్ 1 1 1 1. కానీ లాంగ్వేజ్లో మనకి 1 1 అనేది కూడా ఉంది. 1 1 ఈజ్ స్టార్టింగ్ విత్ 1 1 అండ్ ఎండింగ్ విత్ 1 1. అలాగే 1 1 1 కూడా ఉంది, అది స్టార్టింగ్ విత్ 1 1 అండ్ ఎండింగ్ విత్ 1 1. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో మీరు ఆ రెండు యాడ్ చేయాలి. ఆ రెండు మనకి ఈ ఎక్స్ప్రెషన్ జనరేట్ చేయట్లేదు కాబట్టి. ఓకే ఓకే, దీనికి డిఎఫ్ఏ, దీనికి ఎన్ఎఫ్ఏ డ్రా చేయడం కొంచెం కష్టం. డైరెక్ట్గా డిఎఫ్ఏ డ్రా చేద్దాం ఫస్ట్. ఓకే, సో డిఎఫ్ఏలో ఏంటంటే స్మాలెస్ట్ స్ట్రింగ్ 1 1 కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం 1 1 వస్తే యాక్సెప్ట్ చేద్దాం. అదే స్టార్టింగ్లో 0 వచ్చింది అనుకోండి, అది స్టార్టింగ్ విత్ 1 1 కాదు, చంపేద్దాం. అదే స్టార్టింగ్ 1 0 వచ్చింది అనుకోండి, 1 ఫాలోడ్ బై 0, అది కూడా చంపేద్దాం. ఓకే ఓకే, సో మీరు ఈ స్టేట్ దాకా వెళ్ళారంటే దాని అర్థం ఏంటంటే స్టార్టింగ్ విత్ 1 1 పాస్ అయిపోయిందంటే. కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే స్టేట్స్ ఏవి కూడా డెడ్ స్టేట్కి వెళ్ళకూడదు. అంటే మీరు ఇక్కడ నుంచి వెనక్కి ఖచ్చితంగా రాకూడదు. మీరు ఇక్కడ నుంచి కనుక వెనక్కి వస్తే మళ్ళీ ట్రాప్ స్టేట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ 1 1 అయినప్పుడు, అది ఆల్రెడీ పాస్ అయిపోయినప్పుడు మనం మళ్ళీ వెనక్కి రాకూడదు. ఓకే ఓకే, సో ఇప్పుడు స్టార్టింగ్ విత్ 1 1, దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ 1s వచ్చినా కూడా అది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 1 1, అంతే కదా. 1 1 1 1, ఓన్లీ 1s వచ్చినా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ విత్ 1 1, రైట్? ఒకవేళ 0 కనుక వచ్చింది అనుకోండి, ఇక్కడ 0 కనుక వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటి? 1 1 తర్వాత ఒక 0 వచ్చిందంటే మనకి ఎండింగ్లో 1 1 కావాలి. కాబట్టి మనం 1 1 కోసం వెయిట్ చేయాలి, రైట్? అప్పుడు మీరు ఏమనుకోవచ్చు అంటే, మేబీ నేను వెనక్కి వెళ్తాను, ఇలాగా 1 1 కోసం వెయిట్ చేస్తాను, అది వస్తే యాక్సెప్ట్ చేస్తాను అనుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చారంటే ట్రాప్ స్టేట్లోకి వెళ్ళే ప్రాబ్లం ఉంది. ఒక ఇన్పుట్ చూడండి, 1 1 ఫాలోడ్ బై ఇదేంటి 0 కదా, 1 1 ఫాలోడ్ బై 0 1 1, అది డెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఇలా వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళారంటే ట్రాప్ స్టేట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఈ ఎడ్జ్ పెట్టద్దు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, దానికోసమని తప్పనిసరి పరిస్థితుల్లో మనకి ఇంకా వేరే గత్యంతరం ఏమి లేకపోతే అప్పుడే మీరు ఒక స్టేట్ని యాడ్ చేయండి. ఎందుకంటే ఇది మినిమల్ డిఎఫ్ఏ, చాలా తక్కువ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉండాలి. ఓకే, సో ఒక 0 కనుక చూస్తే నేను వేరే స్టేట్కి వెళ్ళి వెయిట్ చేస్తా, ఎన్ని 0s వచ్చినా అక్కడే ఉంటా, వెయిట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మనకి ఏం కావాలి? మనకి 1 1 కావాలి. ఇప్పుడు మనకి 1 1 కావాలి. ఓకే, మీరు ఇలా వెళ్ళకూడదు. ఇలా వెళ్తే 1 1 0 1 కూడా యాక్సెప్ట్ అయిపోతుంది, అంటే 1 1 రాకుండా కూడా యాక్సెప్ట్ అయిపోతుంది. లేకపోతే మీరు ఇలా వెళ్దాం అనుకోవచ్చు,
0 ఫాలోడ్ బై 1 1 యాక్సెప్ట్ చేద్దాం అనుకోవచ్చు. కానీ ఇది ట్రాప్ స్టేట్కి వెళ్తుంది కాబట్టి మీరు వెనక్కి వెళ్ళలేరు. సో ఇప్పుడు మనకి వేరే దారి లేదు. అందుకని చెప్పి ఇంకో స్టేట్ యాడ్ చేస్తాను. ఓకే, సో 1 మీద ఒక 1 చూస్తే ఇంకో స్టేట్కి వెళ్ళిద్ది, ఇంకో 1 చూస్తే ఇక్కడికి వచ్చింది, అదే 0 కనుక వచ్చింది అనుకోండి, ఈ స్టేట్కి వెళ్ళి వెయిట్ చేస్తుంది. ఈ స్టేట్ ఏం చేస్తుంది, 0స్లో 1 1 కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే స్టార్టింగ్ విత్ 1 1 అయితే యాక్సెప్ట్ చేస్తాం. దాని తర్వాత ఎన్ని 1s వచ్చినా ఎండింగ్ విత్ 1 1. ఇప్పుడు 1 1 ఏంటి, స్టార్టింగ్ విత్ 1 1 ఎండింగ్ విత్ 1 1. దాని తర్వాత ఎన్ని వచ్చినా అన్ని 1 1సే కాబట్టి ఆల్ 1స్ని మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. ఒక 0 వస్తే మాత్రం ఎన్ని 0s వచ్చినా కూడా ఈ స్టేట్లో వెయిట్ చేస్తాం. దాని తర్వాత 1 1 వస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం. అదే 0 వచ్చినా కూడా మనం మళ్ళీ ఇదే స్టేట్కి వెళ్ళి వెయిట్ చేస్తాం. ఓకే, సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైనా స్టార్టింగ్ విత్ ఎండింగ్ విత్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీకు స్టార్టింగ్ విత్లో ట్రాప్ స్టేట్ ఉంటుంది, అన్ని ట్రాప్ స్టేట్కి వెళ్తాయి. ఇది ఒక్కసారి పాస్ అయిపోయిన తర్వాత, స్టార్టింగ్ విత్ పాస్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెనక్కి రాకూడదు. ఓకే, అదే చేసాం మనం. ఒకసారి 1 1 స్టార్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, అన్ని ఇటు సైడే ఉండాలి. ఓకే, అది డిఎఫ్ఏ. సో ఈ డిఎఫ్ఏకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. డిఎఫ్ఏకి 6 స్టేట్స్ ఉన్నాయి, ఎన్ఎఫ్ఏకి 5 స్టేట్సే ఉంటాయి. ఎందుకంటే దీన్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి 5 స్టేట్సే ఉంటాయి. డిఎస్ఏకి 6 స్టేట్స్, డిఎఫ్ఏకి 6 స్టేట్స్, ఎన్ఎఫ్ఏకి 5 స్టేట్స్. ఓకే, మనం ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ చూద్దాం, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. సిగ్మా ఈక్వల్ టు 0, 1. లాంగ్వేజ్ వచ్చేసి స్టార్టింగ్ విత్ 1 0 ఎండింగ్ విత్ 0 1. స్టార్టింగ్లో 1 0 రావాలంట, ఎండింగ్లో 0 1 రావాలంట. ఓకే, దీనికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చాలా ఈజీగా రాయొచ్చు. మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలంటే స్టార్టింగ్ విత్ 1 0 మధ్యలో ఏమైనా ఉండొచ్చు, ఎండింగ్ విత్ 0 1. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే, స్మాలెస్ట్ స్ట్రింగ్, ఇది జనరేట్ చేసిన స్మాలెస్ట్ స్ట్రింగ్ కనుక చూసుకుంటే అది 1 0 0 1. కానీ లాంగ్వేజ్లో 1 0 1 కూడా ఉంది, అది స్టార్టింగ్ విత్ 1 0 ఎండింగ్ విత్ 1 0 కదా. సో ఇలాంటప్పుడు మనం ఎన్ఎఫ్ఏ డైరెక్ట్గా ఇవ్వడం చాలా కష్టం. మనం డిఎఫ్ఏ డిజైన్ చేద్దాం. ఓకే, సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, డిఎఫ్ఏ డిజైన్ చేద్దాం. డిఎఫ్ఏ ఎలా డిజైన్ చేస్తాం, సో 1 0 1 వస్తే యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, స్టార్టింగ్ విత్ 1 0 అయితే యాక్సెప్ట్ చేస్తాం. స్టార్టింగ్ విత్ 1 0 ఎండింగ్ విత్ 1 0 1 అయితే యాక్సెప్ట్ చేస్తాం. కానీ స్టార్టింగ్ విత్ 0 అయితే కిల్ చేసేస్తాం. స్టార్టింగ్ విత్ 1 0 అయినా 1 1 అయినా కిల్ చేస్తాం. 1 0 అయితే యాక్సెప్ట్ చేయాలి కదా, 1 1 అయితే కిల్ చేస్తాం. ఓకే, ఏ కామా బి ఆల్రెడీ పెట్టేస్తాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చినా పర్వాలేదు, ఎందుకని 1 0తో స్టార్ట్ అయింది, చాలా జీరోస్ వచ్చినాయి, తర్వాత 1 వచ్చింది, ఎండ్ అయింది. కాబట్టి స్టార్టింగ్ విత్ 1 0 ఎండింగ్ విత్ 1 0 క్లియర్ అయిపోయింది. సో ఈ స్టేట్ కంప్లీట్. 0 1 మీద ఏం చేయాలో చెప్పాము, ఇది చెప్పేసాము 0 1 మీద ఏం చేయాలో. దీనికి 0 మీద ఏం చేయాలో చెప్పాం, 1 మీద ఏం చేయాలో చెప్పాం. దీనికి కూడా 0 మీద ఏం చేయాలో చెప్పాం, 1 మీద ఏం చేయాలో చెప్పాం. ఇంక ఇది ఒక్క స్టేటే మిగిలిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ స్టేట్కి ఎలా వచ్చాం, ఈ స్టేట్కి 1 0 1 చూస్తే వచ్చాం కదా. దాని తర్వాత కనుక 0 చూస్తే ఏమైద్ది, దాని తర్వాత 0 చూస్తే ఒక 1 వస్తే సరిపోద్ది. కాబట్టి 0 చూస్తే ఒక 1 వస్తే సరిపోయింది, కాబట్టి నేను వెనక్కి వెళ్తాను. ఒక 1 వస్తే 0 1 అయిపోయింది. ఓకే,
ఇప్పుడు 1 వస్తే ఎలా డీల్ చేయాలో చూద్దాం. 1 0 1 1 వస్తే మీరు మళ్ళీ 0 1 కోసం వెయిట్ చేయాలి. అప్పుడు మీరేమనుకుంటారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్దాం, ఓకే 1 వస్తే అనుకుంటారు, ఎందుకంటే మళ్ళీ 0 1 వస్తే యాక్సెప్ట్ చేయొచ్చు కాబట్టి. కానీ ఇది రాంగ్. ఎందుకని రాంగ్ అంటే, మీరు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అక్కడ నుంచి వెనక్కి రాకూడదు. వెనక ట్రాప్స్ ఉన్నాయి, డెడ్ స్టేట్ ఉంది, మీరు డెడ్ స్టేట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇలా వెనక్కి రాకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మనం కొత్త స్టేట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకి తప్పదు, కొత్త స్టేట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ కొత్త స్టేట్ ఏంటి? 1ని చూస్తే అక్కడికి వెళ్తాం, ఎన్ని నెంబర్ ఆఫ్ 1s ఉన్నా అక్కడే ఉంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలి చూడండి, 101 చూసి ఇక్కడికి వచ్చాం, 101 చూసి ఇక్కడికి వచ్చాం. దాని తర్వాత ఎన్ని 1s అయినా వస్తున్నాయి. మనకేం కావాలి? ఫైనల్గా 01 రావాలి. ఏ స్టేట్లోకి వెళ్తే మనకు 01 వచ్చింది, ఏ స్టేట్లోకి వెళ్తే మనకు 01 వచ్చిందో చూసుకోవాలి. ఓకే, సో 0 కనుక వస్తే ఇక్కడ, దాని తర్వాత 1 వస్తే యాక్సెప్ట్ చేస్తాం, కాబట్టి ఈ స్టేట్కి వెళ్తాం. ఓకే, ఇదంతా ఈజీ క్వశ్చన్ కాదు, దీనికి ఫార్ములా ఏమీ లేదు. ఎగ్జామ్ లాంటి క్వశ్చన్ రావచ్చు, మీరు డిజైన్ చేయడానికి రెడీగా ఉండండి. సో డిఎఫ్ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఎన్ఎఫ్ఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 స్టేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్ఎఫ్ఏలో తీసేస్తారు కదా, అందుకని 5 స్టేట్స్ ఉన్నాయి. ఓకే, మనం ఇంకొన్ని మోడల్స్ చూద్దాం. If you want to take my GATE classes, we go to the website ravindrababurao.in and you are going to see all my GATE classes available there. Okay, so coming to the classes, they are all recorded. Why am I doing recorded? Why am I not doing live classes? Is I have thousands of students registering for my courses every year, but then if I conduct a live class, only 20 or 30 people will be there. 20 or 30, that's it. Maximum is 40 I had. The reason is live classes are little bit wasting your time. See, you cannot watch a live class at 2x speed. You have to watch at the pace at which I teach. Generally, I will be very, very slow while teaching. So if you can go through the live classes, you can watch them at 2x speed and you can complete the syllabus very fast. 400 plus hours content is there for GATE. And if you are going to watch them at normal pace, it will take 400 hours. But if you watch it at 2x speed, it will take just 200 hours, right? So if you want any of my GATE classes, GATE Computer Science or GATE DA, the price is just 10,000 rupees. It is very, very reasonable for the kind of quality we provide. We have test series, we have doubt sessions, we have videos, we have lecture notes for everything. Even you don't have to write any lecture notes. I will provide you lecture notes for every subject. You just have to sit back, watch the videos at 2x speed and revise the notes. Short notes will be provided, long notes will be provided, formulas will be written in the separate notes. Everything will be there provided to you. You don't have to work hard. And coming to, if you are planning to go abroad, we also have study abroad program. You can go through my number. My number is on WhatsApp. My WhatsApp number is in the website. If you are planning to do masters abroad, that is a very good choice. It is better than doing masters in India. So if you are planning to go abroad, we will help you out right from taking the passport to getting the visa, US visa, right? So we will help you out in the entire process. Okay, so do visit the website, see what is happening there. Even DSA course is there for 5,000 rupees, which is both in Python and C++. Okay, so thank you so much.